జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమంలో జరుగుతున్న పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తుంది. పుష్కర ఘాట్ వద్ద భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఎండ తీవ్రత నేపథ్యంలో మంచినీరు, మజ్జిగ భక్తులకు నిరంతరం సరఫరా చేస్తున్నారు. ఇసుకలో పుష్కర ఘాట్ వరకు కార్పెట్ పరిచారు. భక్తులు నేరుగా పుష్కర్ ఘాట్ లో దిగి స్నానం ఆచరిస్తున్నారు. ఏర్పాట్లపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జ్ఞాన సరస్వతి పుష్కర ఘాట్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట అందిస్తారు. ఈరోజు ఉదయం సరస్వతి అంత పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో భక్తులు భారీగా పుష్కర ఘాట్లకు చేరుకుంటున్నారు. మనం విఐపి ఘాట్ వద్ద ఉన్నాం. విఐపి ఘాట్లో చూడొచ్చు, భక్తులు స్నానాలు చేస్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. గోదావరిలో పవిత్ర స్నానం ఆచరిస్తే పుణ్యం లభిస్తుందని భక్తులు అనుకుంటారు. ఇక్కడ 1000 కోట్ల దేవతలు కూడా ఈ పుష్కరాల సమయంలో ఇక్కడే ఉంటారని చెప్పి భక్తుల విశ్వాసం. దీంతో మాత్రం ఉదయం నుంచే భక్తులు భారీగా కాళేశ్వరం త్రివేణి సంగమంకు చేరుకుంటున్నారు. ఇక్కడ సరస్వతి అంతర్వాహినిలో స్నానాలు ఆచరిస్తున్నారు. ఇక్కడ స్నానం చేస్తున్నటువంటి భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం చూడొచ్చు, మనం జాలి కూడా ఏర్పాటు చేశారు. భక్తులు లోపలికి వెళ్లకుండా జాలి ఏర్పాటు చేశారు. ఆ జాలి దాటి అటు లోపలి వైపుకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే లోపల సుడిగుండాలు ఉంటాయి, ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకని ప్రత్యేక చర్యలు కూడా చేపడుతున్నారు. ఇక్కడ రెస్క్యూ టీం కూడా అందుబాటులో ఉంది. రెస్క్యూ వారు వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలగకుండా మాత్రం చర్యలు కూడా తీసుకుంటున్నారు. భక్తులైతే ఎంతో సంతోషంగా పవిత్ర స్నానాన్ని ఆచరిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఇక్కడ 3 ఘాట్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం ఉన్నటువంటిది విఐపి ఘాటు, పక్కనే సాధారణ భక్తుల కోసం ఒక ఘాటు ఏర్పాటు చేశారు. అక్కడ బోట్లు కనిపిస్తున్న దగ్గర ఒక ఘాటు ఉంది. మొత్తానికైతే ఈ ఘాట్కు రావాలంటే పైనుండి వస్తున్నటువంటి భక్తులకు కూడా చాలా పందిళ్ళు ఏర్పాటు చేశారు. స్ప్రింక్లర్స్తో వాటర్ స్ప్రే చేస్తున్నాయి. దీనివల్ల కూడా వేడి నుండి ఉపశమనం పొందేందుకు కూడా వీలుగా ఉంటుంది. అంతేకాకుండా భక్తులు ఎండవేడి నుండి తట్టుకునేందుకు అక్కడక్కడ వాటర్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేశారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. మజ్జిగ లాంటివి కూడా సప్లై చేస్తున్నారు. మొత్తానికి భక్తులు భారీగా వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లకు మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేవు అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మనతో పాటు భక్తులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఇక్కడ భక్తుల సౌకర్యాలు ఎలా ఉన్నాయి? గతం కంటే ఇప్పుడు బాగున్నాయా? గతం కంటే ఏర్పాట్లు బాగున్నాయి. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. నీటి వసతి అయినా, ఘాట్స్ అయినా, తర్వాత అన్ని సౌకర్యాలు చాలా బాగున్నాయి. మీరు చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? అసలు స్నానం చేశారా గోదావరిలో? ఇంకా చేస్తామండి. చాలా మంచిగా ఉన్న సౌకర్యం బాగుంది. సిస్టమేటిక్గా చేశారు. విఐపి సెక్షన్ కానీ ఆట కానీ బాగుంది. మనకు చాలా బాగా నచ్చింది. ఫ్రమ్ మంచిర్యాల, మహారాష్ట్ర కొంచెం కూడా జనాలు వస్తున్నారు. ఈ మన టీవీకి ఇది కానీ చాలా సంతోషం అండి. చాలా ధన్యవాదాలు. చెప్పండి, అసలు సరస్వతి పుష్కరాలు ఇదే మొదటిసారి రావడం? ఈ రెండోసారి వచ్చాం. స్టార్టింగ్ వచ్చాం, మళ్ళీ అంత్య పుష్కరాలకు వచ్చాం. చాలా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఇంకా యాత్రికులకు మంచి సౌకర్యాలు చేయాలి, ఉంటే బాగుంటుందని మేము మనం చేస్తున్నాం. ఇప్పటికే చెన్నూరు మేము ప్రతిసారి వస్తాం. మేము ఇప్పుడు సరస్వతి నదిలో స్నానం ఆచరించారు, పుష్కర స్నానం. దీని యొక్క ఫలితం ఎలా ఉంటుంది? ఇది చాలా బాగుంటుంది. జన్మజన్మాంతరం చాలా బాగుంటుంది. అందరికీ పెద్దల ఆశీర్వాదం దొరుకుతుంది. మనకు అన్ని విధాల లాభం జరుగుతుంది. మన వంశం బాగుంటుంది. థ్యాంక్స్ అండి. చెప్పండి, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఇప్పుడు ఎన్నోసారి సరస్వతి పుష్కర స్నానం చేస్తున్నారు? మేము ఇది 2వ పుణ్యస్నానము. ఆది చేసినాం, ఇది అంతే. మేము చెన్నూరు వాస్తవ్యం. మాకు బాగా అనిపిస్తుంది. అందరూ శుభము, పెద్దలు అందరూ మన పూర్వ వాళ్ళ గురించి పిండాలు పెట్టడం ఇవన్నీ కూడా ఆనందంగా ఉంటుంది. వాళ్ళందరినీ చూసుకుంటాం. బాగున్నాయి, ఎక్స్ట్రాడినరీ, చాలా బాగా ఉన్నాయి ఏర్పాట్లు. చెప్పండి, అసలు ఎన్నోసారి పుష్కర స్నానం చేస్తున్నారు? అసలు పుష్కర స్నానం చేయడం వల్ల ఏం సిద్ధిస్తుంది? సరస్వతి పుష్కర స్నానం అని మన ప్రభుత్వం ఈసారి 2వ పెట్టిందండి. ఇది అత్యంత పుష్కర స్నానం అని. ఇది లాస్ట్ చివరి అత్యంత పుష్కర స్నానం. దీంట్లో స్నానాలు చేస్తే మంచి జరుగుతుంది, పుణ్యం ఉంటుందని అయ్యగారు చెప్పడం వల్ల, గవర్నమెంట్ కూడా చెప్పడం వల్ల మేము వచ్చి స్నానం చేయడం జరిగింది. మాకు అంత మంచి జరుగుతుందని స్నానాలకు వచ్చి. ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రభుత్వం మంచిగా వాటర్ సప్లై బాగా చేసింది. కాళ్ళు కూడా కాలకుండా మ్యాట్లు వేసారండి. అది మాకు కొంచెం సంతోషం. ఎందుకంటే ఎండలు ఉన్నాయి, బాగా వడలు బాగా వస్తున్నాయి. ఇది ఒకటి కాలు కాలకుండా చేయడం మాత్రం మంచిది. బాత్రూమ్స్ కూడా మంచిగా చేశారు. ఇవే కాకుండా మంచినీరు కూడా వేసవి నేపథ్యంలో మంచినీరు, మజ్జిగ లాంటివి కూడా ఏర్పాటు చేశారు. అవి కొన్ని జాగాలను చేశారండి. కొంచెం మజ్జిగ ఉన్న వాటర్ కూడా అంతటా ఈ స్నానాలు చేసే కాడ కార్లు దిగే కాడ పెడితే చాలా బాగుంటుందని మా ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. భక్తులైతే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లు చేసిన నిర్వాహకులకు కూడా థ్యాంక్స్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో వెంకటేశం టీవీ, కాళేశ్వరం త్రివేణి సంగమం పుష్కర్ ఘాట్ నుంచి.